మహబూబాబాద్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ భూతం మరో ప్రాణాన్ని బరితీసుకుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని సరదాగా మొదలుపెట్టిన గేమ్ ఒక యువకుడు నిండు ప్రాణాన్ని తీసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మందా సాయి కుమార్ అనే 23 ఏళ్ల యువకుడు ఇంటర్ చదివి తన తండ్రికి చికెన్ షాప్ లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే కొద్ది రోజుల క్రితం ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు అలవాటు పడిన సాయి కుమార్ అందులో ఏకంగా 95,000 రూపాయల వరకు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాకపోగా అప్పులు పెరిగిపోతాయన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువాతతో పోరాడి చికిత్స పొందుతూ సాయి కుమార్ ఈ రోజు తుది శ్వాస విడిచాడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైట్ యశ్వంత్, బెట్టింగ్ భూతానికి మరొక ప్రాణం బలికొంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? తన ఏ యాప్ లో ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం, అప్డేట్స్ ఏంటి? జిల్లాలోని డోర్నకల్ మండలం గొల్లచెర్లలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు యువకుడు మృత్యువాత పడ్డాడు. అయితే డోర్నకల్ మండలానికి సంబంధించిన మందా సాయి కుమార్ చికెన్ సెంటర్ లో తన తండ్రికి సహాయకంగా ఉంటాడు. గతంలో 2 సార్లు ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకోగా వీళ్ళ అన్నయ్య వీళ్ళ ఫ్యామిలీలో తెలియకుండా గతంలో ఒకసారి 10,000 మరోసారి 20,000 కూడా చెల్లించాడు. ఈ తరుణంలోనే మళ్ళీ సాయి కుమార్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కు అలవాటు పడే నేపథ్యంలో మళ్ళీ రీసెంట్ గా కూడా 95,000 రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకోవడంతో విషయం తల్లిదండ్రులు తెలిస్తే మళ్ళీ మందలిస్తారనే భయంతో ఈ నెల 1వ తేదీన ఇంట్లో ఉన్నటువంటి గడ్డి మందును సేకరించాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులంతా కూడా ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ నైట్ అయితే మరణించాడు. మొత్తానికి ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి ఓ యువకుడు బలయ్యాలని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎవరైతే యువకులు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు అలవాటు పడే యువకులంతా లొకేషన్ చేంజ్ చేసి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను డౌన్లోడ్ చేసి ఇలాంటి డబ్బులు పోగొట్టుకుంటున్నారు కూడా ఈ గ్రామంలో అయితే చర్చనీయాంశంగా మారింది వినాయన. ఈ విషయంపై డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డోర్నకల్ పోలీసులు తెలిపారు. సదరు బాలికుడు యశ్వంత్ దాదాపు ఎన్ని మంత్స్ నుంచి తను బెట్టింగ్ యాప్ కి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం? దానికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్తున్నారా? సాయి కుమార్ గత నెలలో 20,000 పోగొట్టుకున్నాడు. అంతకుముందు అంటే సుమారుగా 3 నెలల వ్యవధిలోనే 30,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేదు. తన సొంత అన్నయ్యకి చెప్పడంతో అన్నయ్య ఆ డబ్బులను కూడా చెల్లించాడు. మళ్ళీ తిరిగి రీసెంట్ గా 10 రోజుల క్రితమే 95,000 రూపాయలు మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకోవడం. ఈ విషయం మళ్ళీ ఇంట్లో తెలిస్తే అన్నయ్యకి తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది, నేను మళ్ళీ ఆన్సర్ చెప్పలేను అని మనస్తాపంతో చెంది ఈ ఘాతుకానికి పాల్పడే తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తిగా పోలీసులు ఈ యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాడు, యాప్ నిషేధించిన యాప్సా, ప్రభుత్వం నిషేధించిన యాప్స్ పై పూర్తి డేటా కూడా డోర్నకల్ పోలీసులు అయితే పూర్తిగా దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వినాయన పూర్తిగా సమాచారం కేసు ఇన్వెస్టిగేషన్ తర్వాత అయితే తెలియనుంది. వినాయన. రైట్ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.